అంటే ప్రజల సమక్షంలో ప్రతిదీ వాళ్ళకి తెలిసేలా ప్రతి రూపాయి లెక్క తేలాలి. డబ్బు ప్రజలది, తిరిగి ఖర్చు పెట్టాల్సింది ప్రజలకి. మనకి పెద్దరికం ఇచ్చి పై ఎత్తున పెద్దరం చేయమన్నారే గాని వాళ్ళకి అధికారం చూపించమనలేదు సార్. జీతం వస్తే ఇంట్లో నెలంతా దేనికి ఎంతెంత ఖర్చు పెట్టాలో తెలిసిన వాళ్ళకి రాష్ట్రంలో కూడా దేనికి ఎంతెంత ఖర్చు పెడుతున్నారో కూడా అర్థం కావాలి, అర్థమయ్యేట్టు చెప్పాలి. యువతికి, మేధావులకి, చదువుకున్న వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, బడ్జెట్ సక్రమంగా అమలు చేయడంలో మీ పార్టిసిపేషన్ కూడా యాక్టివ్ గా ఉండాలి. ఎప్పటికప్పుడు మీరు ఆరాధిస్తేనే మా అందరికీ ఓ భయం ఉంటది, జవాబుదారీతనం ఉంటది. ఉన్నది 18,500 కోట్లే. 18,500 కోట్లలో ఈ రోజు 7,000 కోట్ల రూపాయలు అప్పు పోయింది. 5,000 నుంచి 5,500 కోట్ల రూపాయలు మీ జీత పత్యాలకు పోయింది. 13,000 కోట్లు పోయిన తర్వాత నా చేతిలో మిగులుతున్నది 6,000 కోట్లు నికరంగా. ఈ 6,000 కోట్ల పెన్షన్ ఇవ్వాలన్నా, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలన్నా, రైతు రుణమాఫీ చేయాలన్నా, రైతు భరోసా ఇవ్వాలన్నా, షాదీ ముబారక్ ఇవ్వాలన్నా, కళ్యాణ లక్ష్మి ఇవ్వాలన్నా, ఫీజు రియంబర్స్మెంట్ కట్టాలన్నా, ఏమేం పథకాలు చేయాలి? ఈ అన్ని పథకాలు చేయాలంటే నాకు 22,000 కోట్ల చిల్లర కావాలి. 18,000 నుంచి 18,500 కోట్లలోనే ప్రతిరోజు కూర్చొని రూపాయి మీ జీత బట్టాలు నెల జీతం వస్తే ఇంటి ఖర్చు ఎంత, పాల ఖర్చు ఎంత, హాస్పిటల్ ఖర్చు ఎంత, పిల్లల ఫీజులు ఎంత, మీరెట్లా ప్రణాళికలు చేసుకుంటుండ్రో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న నేను కూడా అట్లనే ప్రణాళిక వేసుకొని రూపాయి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి. ప్రభుత్వం సాఫీగా నడవద్దని కొన్ని రాజకీయ పార్టీలకు, నాయకులకు ఉంటుంది. మీరు వాళ్ళ ఉచ్చులో పడి వాళ్ళ చేతుల పావులుగా మారి, వాళ్ళ చేతిలో చురకత్తులుగా మారి ప్రజల గుండెల్లో కూర్చాలని ప్రయత్నం చేస్తే అది గాయమైతుంది తప్ప దానివల్ల ఏం లాభం లేదు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నేను చెప్పు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా. ఏం చేస్తారు? నన్ను కోసుకుంటూ తింటారా, వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచడమో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీద ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్ని మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం, రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం, 10 లక్షల మందిని చేస్తాం. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడాలి, మేము ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుందని ఇదొక మార్గం. మేము మిమ్మల్ని కొట్టం తిట్టం, ఉన్నది ప్రజలకు వివరిస్తాం. మిత్రులారా, ఉద్యోగ సంఘాల నాయకులు నేను విజ్ఞప్తి చేస్తున్నా. నాకేమున్నది? నేను ₹1 ఇంటికి తీసుకుపోను. నేను మిగతా కాదు, నాకేం అవసరం లేదు. నల్లమల అడవుల నుంచి ఒక చిన్న గ్రామం నుంచి రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ఇది ప్రజలు ఇచ్చిన గొప్ప గౌరవం. బతుకున్నంత కాలం ఈ గౌరవం నిలబెట్టడం కోసమే నేను పనిచేస్తాను. నాకు వేరే కోరికలు లేవు, వేరే ఆలోచన లేదు, వేరే ఆదాయం అక్కర్లేదు. ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా.